హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే అన్న రవి మిర్చి కళ్ళంలో ఉండడం జరిగింది. అతను 5 డోసుల వారీగా ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళ ప్రోడక్ట్లు వాడడం జరిగింది. అవి వాడడం వల్ల రైతు చేనులో ఏమైనా మిర్చి ఏమైనా డ్యామేజ్ అయిందా అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ కోసి కూడా దరిదాపు ఒక వారం 10 రోజులు అవుతుంది. వారం ఎండబెట్టబట్టి కూడా మిర్చి కూడా ఆరని కాయలు ఫ్రెండ్స్. ఇవి అంటే ఆరకుండా ఉన్నాయి. ఇవి మచ్చలు వచ్చేటైతే మనకు ఇట్లా అవపడుతూనే ఉంటుంది, చూసుకోవచ్చు. ఫస్ట్ డేంజర్ వాడడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది డేంజర్ అండి. ఇది వాడడం జరిగింది. డేంజర్ వాడినాక ఒక వారం రోజుల్లో డిఎన్ఏ వాడడం జరిగింది, న్యూట్రిన్స్ ఇది. తర్వాత డెవిల్ వాడడం జరిగింది, వచ్చిన చిగురు ఇంప్రూవ్ కావడానికి. తర్వాత ఇది నల్లికి మ్యాడ్ వాడడం జరిగింది. ఈ మ్యాడ్ అనేది మనం ఫీడ్బ్యాక్లు తీసుకోవడం కూడా జరిగింది. ఎట్లా పనిచేసింది అనేది కూడా లాస్ట్ వీడియోలలో కూడా ఉంటుంది, ఇది మ్యాడ్ అనేది కూడా. దాని తర్వాత ఇది అగ్నిపుత్ర కూడా రీసెంట్గా వాడడం జరిగింది. ఇది వాడక ముందే మిర్చి కట్ చేయడం జరిగింది. ఇన్ కేసు మ్యాడ్ వాడతాడు కొట్టాక ఈ క్రాప్ చంపడం జరిగింది. 10 రోజుల తర్వాత ఇది అగ్నిపుత్ర స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, కాయలు ఒకసారి దగ్గరికి రావచ్చు. ఇక్కడ చూసుకోండి మిర్చి ఏ విధంగా ఉన్నది అనేది. ఇక్కడ మచ్చకాయ ఉంది. ఇది ఏ విధంగా వచ్చింది అంటే మనకు మన పండాకు సమస్య వచ్చి చివర్లో ఉన్న కాయ రాలిపోవడం జరుగుద్ది. దాన్ని కూడా ఏరేయడం వల్ల ఇట్లాంటి మచ్చలు అనేది ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే మనకు మచ్చ వచ్చే కాయకు చెట్టు మీద నేను చాలా వీడియోలో చెప్తున్నా, చెట్టు మీద నల్లగా ఒక డాట్ రావడం జరుగుద్ది. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఎంత బ్లాక్ ఉందో. ఇక్కడ కాదు, ఇన్ కేసు ఇక్కడ కూడా చూపిస్తాను నేను. చూడండి ఎంత బ్లాక్గా రావడం ఉందో చూడండి. ఇది పచ్చికాయ అండి. ఇది పచ్చికాయ రాలిపోవడం వల్ల వేయడం వల్ల ఇట్లా వచ్చింది. ఇన్ని కాయలలో ఎక్కడన్నా ఒక మచ్చకాయ ఉందా చూడండి. మీరు కూడా చూడండి, మొత్తం కళ్ళమంతా తిప్పి చూపి. ఇటువంటి అనేటివి మొత్తం పండాకు సమస్య వచ్చి రాలిపోయినప్పుడు పచ్చికాయలు అనేటివి ఏరి అందులో వేయడం వల్ల ఈ కాయలు ఇట్లా రావడం జరిగింది. ఎక్కడన్నా చుక్క కాయ మనకు అవపడట్లేదు. ఎక్కడ చూసినా కానీ మనకు చిన్న డాట్ లెక్కన వస్తుంది. అటువంటి కాయలు ఎక్కడ కూడా లేవు. ఇవన్నీ కూడా రాలిపోయి పడిపోయిన కాయలు ఏరడం జరిగింది. మచ్చ అనేది ఇట్లా రాదు ఫ్రెండ్స్. మచ్చ అనేది చుక్క లెక్కన వచ్చేసి తెల్లగా ఇట్లా రౌండ్గా కావడం జరుగుద్ది. అది మనకు మేల్ క్రాప్ కిందికి రాదు, తాళ్ళ కిందికి వస్తుంది, రావడం జరుగుద్ది. ఈ వాడడం వల్ల చాలామందికి మచ్చలు వస్తాయి అన్న ఉద్దేశం మీద 2-3 అడగడం వల్ల చాలామంది కూడా ఇది కొడితే ఏమన్నా మచ్చలు వస్తాయి అంటారు. ప్రొడక్ట్ వాడే ముందు రైతుకు ఉండే డౌట్లు అవి కామన్గా ఏ రైతుకైనా, వాళ్ళ రైతులని తప్పుపట్టట్లేదు, రైతుకు ఉండే స్వభావం అటువంటిది. కొన్ని ప్రోడక్ట్ వాడినప్పుడు మచ్చలు వస్తాయి. అదే దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా మచ్చలు వస్తాయా, వాడే ముందు మచ్చలు వస్తాయా అనడం జరుగుద్ది. ఇక్కడ 5 డోసులు 6 డోసులు వాడిన రైతుకే చుక్క రాలేదు, ఒక మచ్చ కానీ ఎటువంటిది కూడా ఏం లేదు. అట్లాంటిది ఇప్పుడు ఏదో కొట్టే ముందు మచ్చలు వస్తాయి అనేది కంపల్సరిగా పండాకు వచ్చిన చేనులో చివరి కాయలు ఎటువంటి అయినా రాలిపోతుంటాయి. కాబట్టి అవి వేరి అందులో వేయడం వల్ల మచ్చకాయలు అనేది వస్తాయి. అంతేగాని మందులు స్ప్రే చేసినప్పుడు అనేది ఈ మందు పర్టికులర్గా జేపీ అగ్రి క్రాప్ కేర్ వేరే మందులు చెప్పట్లేదండి. నేను ఏదైతే ప్రమోట్ చేసినో వాటినే చెప్తున్నా. అవి వాడడం వల్ల అయితే ఇటువంటి మందులు మచ్చలు అనేది రావు. ఎక్కడ చూసినా కానీ ఎర్ర బంగారం ఉంది. ఇక్కడ ఎడ కూడా చుక్క అనేది లేదు, మచ్చ అనేది లేదు. అన్న మాటలు కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పు ఒకసారి, నీకు ఈ వాడడం వల్ల ఏమైనా మచ్చలు వచ్చినాయి? నాకు మచ్చలు చేనులో చెప్పినావు, అయినా మేము చేనులో కాదు ఏం రాలేదు. కాకపోతే కోసేటోళ్ళు కొన్ని పచ్చికాయలు అంటే రాలుతా ఉంటాయి కదా, అందులో పోయి ఈ పనులలో ఎత్తే అవి కుప్పలు పోసేటప్పుడు ఆడొకటి ఇటొకటి పడి అవి మచ్చనంటే నాకు తెలుసు. మామూలుగా కాయకి ఇక్కడ మచ్చలాగా వచ్చేసి తెల్ల డాకులాగా ఏర్పడుతుంది కాయకి. అది కాయ ఆరినప్పుడు ఏమైంది, మొత్తం తెల్లగా వచ్చేస్తాం. ఇప్పుడు మీది 50% ఆరిన కాయ, 50% ఆల్రెడీ రేపు గ్రేడింగ్ అంటారు. ఆల్మోస్ట్ ఇంకా వారం రోజులలో మొత్తం ఇవి మార్కెట్కి పోయే కాయలు పలసగా ఆరబోయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. కాయ అనేది మాత్రం ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మీరు ధైర్యంగా కొట్టుకోవచ్చు. ఒకసారి రైతును కూడా అడిగి తెలుసుకుందాం. దీనివల్ల ఇంకా మీరు రైతులకు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ మందుల గురించి? రైతు వాడుకోవచ్చు. నీ కాయల గురించి చెప్పు. కాయల గురించి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. కాయల గురించి అయినా నీకు అసలు మచ్చ అనేది రాదు. ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి చూపి. ఇక్కడ చూపి. ఇక్కడ కాదు, మన ఇక్కడంటే మార్పింగ్ అంట, ఇక్కడ అంటే మొత్తం కళ్ళంతా నాకు పండిన చేనులో పంట అంతా ఇది ఎక్కడన్నరలో చూడండి. ఎక్కడున్నా కానీ అసలు ఆరిన కాయ అయితే మామూలు రంగు లేదండి. పూర్తిగా పైన ఉన్న కాయ ఆరింది కాయ. ఇది ఎంత చిన్నగా ఉన్నా కానీ ఇసుక సేను ఇది. అటువంటి కాయ కూడా ఎంత రంగు ఉందో చూడు. రంగు విషయంలో కూడా ఇది రంగు కోల్పోవడం ఇట్లాంటిది ఏమి ఉండదండి. అయితే రైతుకున్న సైజు మాత్రం కొద్దిగా చిన్న సైజులో ఉండడం జరిగింది. అది సీడ్ ప్రాబ్లమా లేకపోతే నేల ప్రభావం, అది మనం దానికి అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మన మందుల మీద
రైతులకు అపోహలు ఉన్నాయి. చేను మీద వాడడం వల్ల ఏమైనా ఇబ్బందులు అయితే అన్నాడు. 5 డోసులు వాడిన చేను అది 4 డోసులు వాడాక కోసిన క్రాప్ ఇది. ఇంతకంటే నేను రైతులను నమ్మేయలేను, నా వల్ల కాదు కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింటే రైతు నెంబర్ ఇప్పుడు కూడా చెప్పిస్తావు, ఏమైనా చెప్పాను నువ్వు నెంబర్ చెప్పన్నా. మీకు ఏ ప్రాబ్లం డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 6300434973. ఇది ఫ్రెండ్స్, నేనైతే రైతులకు చేయదలుచుకున్నది. నా తరపు నుంచి అయితే మాత్రం మీకు 100% బెటర్ రిజల్ట్ వచ్చే మందులు చెప్తున్నా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. అండ్ నన్ను చాలామంది బెదిరియడం జరిగింది, ఇట్లాంటి చెప్పొద్దు అట్లాంటి చెప్పొద్దని బెదిరియడం కూడా జరిగింది. దాని విషయంలో నేను వెనక్కిపెట్టింది కాదు. రైతుకు మేలు చేసేది ఏదైనా కానీ కంపల్సరీ పర్టికులర్గా నేను చేసి చూస్తా అన్న ఉద్దేశం మీద నేను చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తెలియని రైతులకు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. కంపల్సరీ షేర్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేవి వాడుకోవడం జరుగుద్ది. తద్వారా తక్కువ చీప్ అండ్ బెస్ట్లో ఒక స్టెప్ రావడం జరుగుతుంది చేన్లు. అసలు ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో 25,000, 25,000 అట్లా 25,000, 30,000 ఆ రేంజ్లో ఉంది మార్కెట్ అనేది. సరే అంత ఉంటుందని నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎవరు గ్యారంటీ ఇవ్వలేం. కానీ ఇట్లాంటి వాడుకున్నప్పుడు ఒక స్టెప్ 5 డోసులు అంటే A2 తీసుకున్నా కానీ 1000 ఉంది. మామూలుగా 1000 నుంచి 1200 లోపే ఉంది. కాబట్టి 5,000, 6,000లో ఖర్చు కావడం జరిగింది రైతుకు. 10 క్వింటాల క్రాఫ్ నేను పేపర్ మీద రాసిస్తా. 5 డోసులు వాడిన రైతుకు కంపల్సరీ. రైతు కూడా బల్లగుద్ది చెప్తాడు, చేను కూడా నాకు ఎక్కడ చూసుకున్నా కానీ మంచి రిజల్ట్ వచ్చిందన్న మీ మందులు వాడడం వల్ల అనేసి. మన మందుల గొప్పతనమా లేకపోతే మన గొప్పతనమా రైతు గొప్పతనమా అన్నది రైతులే అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్నది అయితే ఇదండి, క్లియర్గా చెప్తున్నా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.